మరి చూశారు కదండి ఏ విధంగా ఉందో మా పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ వారి టెంపుల్ అనమాట అది. అయితే మార్నింగ్ ఈరోజు నేను పూజ అయితే ప్రారంభించుకున్నాను. మీకు నేను చెప్పినట్లే నేను ఈరోజు అఖండ దీపం అయితే వెలిగించానండి. అఖండ దీపం వెలిగించడానికి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒత్తు మళ్ళీ ఎలా మార్చాలి అనేది పెద్ద డౌట్ అనమాట అందరికీ కూడాను. ఒత్తు ఉంటుండగానే పక్కన మరొక ఒత్తి వేసి వెలిగించి అప్పుడు ఈ ఒత్తిని అయితే తీయాలంటారు. మరి ఇలా స్క్రూలు ఉన్న అఖండ దీపంలోని ఒత్తిని ఎలా మార్చాలి అది కూడా పెద్ద డౌట్ అనమాట. చూడండి, నేను ముందు స్క్రూలోకి ఎలా ఒత్తిని ఎక్కించాలనేది చూపిస్తున్నాను. ఇది చాలామంది ఏంటంటే చాలా కష్టమని అనుకుంటారు. అదేం లేదు. ఇదిగో ఒత్తి అయితే ఈ మాదిరిగా మనకి కిరోసిన్ స్టవ్కి ఒత్తులు ఉంటాయి కదా, అవి ఫ్లాట్గా ఉంటాయి. ఇది వచ్చేసి రౌండ్గా ఉంటుందన్నమాట. మరి స్క్రూని ఇచ్చారు కదా, ఆ స్క్రూ ఏం చేస్తుంది అని అంటే మనం ఇదిగో ఈ రకంగాను ముందున కొంచెంగా మడిచి దానిలోకి పెట్టిన తర్వాత స్క్రూతోని తిప్పుతున్నట్లయితే అది కిందకి లాగేస్తుంది అనమాట ఒత్తిని. అంతేనండి, చాలా సింపుల్. ఇదిగో చూడండి, ఇలా ఎక్కిపోతుంది. మరి ఇందులోకి ఒత్తిని మార్చడం ఎలా అనేది కూడా తెలుసుకుందాము. చాలామందికి డౌట్స్ కదా. అదేంటి అని అంటే ముందు ఈ ఒత్తు అయిపోతుంది అనుకునే సమయానికి అదేం చేయాలంటే కింద నుంచి మనము ఎక్కించాలి ఒత్తిని. కొంచెం ఆయిల్ తగ్గించేసి కింద నుంచి పైకి తిప్పుతూ రావాలన్నమాట. అలా చేస్తేనే మనం ఈ ఒత్తిని మార్చడానికి అవుతుంది. అంటే ఆరకుండా అలాగా అఖండాన్ని ఉంచవచ్చు అనమాట. మరి ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే పక్కన ఇలాంటి ఒత్తు వేసి వెలిగించేసి ఆ తర్వాత ఆ ఒత్తు ఘనం అయిపోతుంది అనే సమయానికి మరొక ఒత్తిని ఇందులోకి జాగ్రత్తగా దోపుకోవాలి, అంతే. మరి ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది సులువుగా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే ఈసారి క్లియర్గా నేను డెమోని అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను దీపం పెట్టుకుంటున్నానండి. ఈరోజు అసలు అనుకోలేదు మేము పాలకొండ వెళ్తామని. అనుకోకుండా నేను పూజ అంతా ముగించిన తర్వాత మా వారు వచ్చి బయటికి వెళ్దాం, అర్జెంటుగా రెడీ అవ్వు అన్నారు. నాకైతే అర్థం కాలేదు. ఎక్కడికండి, ఈరోజు పూజ పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏంటి అని అంటే అదంతా నీకు అనవసరం, బయలుదేరు అన్నారు. పైగా ఈ పూజ చేసేటప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, సాయంత్రం కల్లా మళ్ళీ ఇంట్లో ఉండాలి, ఇవన్నీ కూడా నియమాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడికి అని అంటే చెప్పనైనా చెప్పలేదండి. మొత్తానికి స్వీట్ షాప్కి తీసుకువెళ్ళి స్వీట్స్ కొను అన్నారు. కొనిన తర్వాత నాకు కొంచెంగా ఐడియా వచ్చింది. అయితే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము అని. అప్పుడు అడిగితే చెప్పారండి, ఊరు వెళ్తున్నాము, వాళ్ళ చిన్నాన్నగారికి బాగాలేదనమాట, ఒంట్లో బాగాలేదు, సో చూద్దామని వెళ్ళాము. ఎలాగూ నేను ఇంట్లోని మళ్ళీ నవరాత్రుల పూజ స్టార్ట్ చేశానని చెప్పి మా వారు నన్ను గుడికి తీసుకెళ్దామని అనుకున్నారనమాట. అక్కడ మా ఊర్లోని ఫేమస్ టెంపుల్ శ్రీ కోటదుర్గమ్మ వారి టెంపుల్ అనమాట. అయితే ఆ టెంపుల్కి ఎప్పటి నుంచో నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఊరు వెళ్ళడం అస్సలు కుదరలేదు. ఎందుకనంటే మామయ్య గారు మాతోనే ఉంటున్నారు, అత్తయ్య గారు లేరు కాబట్టి. అయితే ఏదో ఒక రకంగా ఊరికి తీసుకువెళ్ళండి అని అడిగాను. ఈరోజు అయితే ఆ కోరిక తీర్చేశారు. మరి నిజంగా ఆ కనకదుర్గమ్మ తల్లే తీర్చింది అని అనుకోవాలన్నమాట. అయితే ఈ అఖండ దీపానికి ఎటువంటి అడ్డంకి రాకుండా ఇదిగోండి ఇలాంటి ఒక గ్లాస్ జార్ అయితే ఇచ్చారనమాట. దానికి ఒకవైపు ఈ రకంగాను బెజ్జం అయితే ఉంటుంది. ఎందుకనంటే మరి స్క్రూ ఇచ్చారు కదా, అది మనం ఈ జార్ని తీయకుండానే జాగ్రత్తగా దీపాన్ని ఎత్తుకోవడానికి అనమాట. మరి ఈ రకంగాను పెట్టుకున్న తర్వాత దీపానికి పూజ చేయాలి కదా, బొట్లు అయితే పెట్టాలి. మరి ఎలా పెడదాం ఏంటి అనుకున్న సమయంలో నాకు గుర్తొచ్చింది, సరే ఈ జార్కే పెట్టేద్దాము బొట్లు అని చెప్పి దీపానికి 3 పక్కల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పి బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. మరి ఇవన్నీ కూడా అయిపోయాయి. నాకు పూజ అయిపోయే టైంకి కరెక్ట్గా 9 అయితే అవుతుందండి. ఆ టైంకి మా అమ్మాయి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. మరి 10th క్లాస్ కదా, ఈరోజు కూడా స్కూల్స్ అయితే ఉన్నాయి. అన్నీ ముగించుకొని నేనైతే బయలుదేరాను అనమాట. మరి ఈరోజు మా ఇద్దరికి ఉపవాస దీక్ష కూడాను. ప్రతి సోమవారం భార్యాభర్తలు ఇద్దరం కూడాను ఉపవాసం అయితే ఉంటున్నాము. మరి చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ కూడాను మా దగ్గర ఇదిగో ఈ శరన్నవరాత్రులకు సంబంధించిన ఈ పుస్తకం అయితే ఉంటుందన్నమాట. ఇందులోని పూజా విధి అంతా కూడా ఉంటుంది. ముందు మనం చేసుకోవలసిన పూజా విధులన్నీ కూడా క్లుప్తంగానైతే ఉంటాయి. అలాగే దేవి సప్తశ్లోకి, ఇంకా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, త్రిదేవులకి సంబంధించిన శ్లోకాలు, వెనకాల మంత్రాలు, ఇంకా అలాగే
లలిత సహస్రం అయితే ఉంటుందన్నమాట. సహస్రం చెప్పుకున్న తర్వాత హారతి ఇచ్చుకొని మా వారికి అయితే పిలిచాను, ఆయన కూడా తీసుకున్నారు. అలాగే ఇదిగో ఈరోజు ఈ రకంగా సింపుల్గా అలంకరించుకున్నాను నా దగ్గర ఉన్న పూలతోని. అలాగే అమ్మవారికి మొదటి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం ఇంకా అన్నీ కూడా సమర్పించేశాను. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. మరి పల్లెటూరు కదా, పల్లెటూరి ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. చల్లటి గాలి, పచ్చిక పైర్లు, వాటిని చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత హ్యాపీగా అనిపించిందండి ఈరోజు. ఇదిగో పాల్కొండ వెళ్ళేటప్పుడు మధ్యలోనే చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయన్నమాట. ఆ ఊర్ల దగ్గర ఇదిగో ఇలా పచ్చని పైర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, అక్కడ ఒక కొలను అయితే కనిపించింది. ఇది నేను మార్నింగే మీకు ఒక షార్ట్ పెట్టాను కదా, అందులోనైతే ఉన్నది. సో ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే నేను ఇక్కడ ఒక అద్భుతాన్ని కూడా చూపించాను, అది కూడా ఇంక్లూడ్ చేశాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియోని. ఇప్పుడైతే ఊరికి వచ్చేసామండి. పాలకొండ చిన్న ఊరు అయినప్పటికీ కూడాను ఇప్పుడు పెద్ద పట్టణం అయిపోయింది. ఎలా అంటే అసలు ఖాళీ లేదనమాట. ఇసుకేస్తే ఇసుక రాలినంత జనం అయితే ఉన్నారు. కానీ మా వారు అడ్వకేట్ అవ్వడంతో, మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉండటంతో ఈజీగా దర్శనం అయితే చేసుకొని ఇలా బయటకు అయితే వచ్చేసాము. అదిగో ఆయనకి కండువ, నాకేమో రవికల గుడ్డ ఇచ్చారనమాట. అమ్మవారి ప్రసాదం పట్టుకొని బయటకు అయితే వచ్చేసాము. మరి ఇక్కడ ఈ మండపంలోని అమ్మవారికి రోజు ఏ ఏ అలంకారాలు చేస్తారు వాటి గురించి పూర్తిగా డీటెయిల్గా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, లోపల అమ్మవారు ఈ రకంగానైతే మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి ఈరోజు పండగ ఇంకా ప్రత్యేకం కాబట్టి లోపలైతే వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వలేదు. బయటనే ఇదిగోండి ఈ రకంగాను అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. ఇగో ఇక్కడ నేను ఇది కూడా వీడియో అయితే పెట్టాను షార్ట్ వీడియోలోని. మరి ఇలా అయితే జరిగిందండి ఈరోజు. నాకైతే అమ్మవారి అనుగ్రహించింది అని అనిపించింది ఈరోజైతే నాకు. ఎందుకు అనంటే వెళ్ళిన వెంటనే దర్శనం అయ్యింది. ఇదిగోండి రవికల గుడ్డ, పువ్వులు ఇంకా పళ్ళు ఇచ్చారనమాట. మరి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఇలాంటివన్నీ కూడా మిరాకిల్స్ జరుగుతాయి. మా ఆయన తీసుకువెళ్తారు అనే దానికన్నా ఆయన మనసులో పుట్టడం అనేది అది అద్భుతం అనమాట. మరి ఇక్కడ నేను ఒక విచిత్రం చూశాను అన్నాను కదా, ఇదేనండి. పచ్చని పొలాల మధ్యలోని నల్లగా మరొక పొలం అయితే కనిపించింది. ఏంటబ్బా అని చెప్పి ఏమండి ఇక్కడ ఆపండి, వెళ్ళి చూస్తాను అని అంటే ఆయన అయితే ఆపారు. అదేం కాదు, అది బ్రౌన్ రైస్ అయి ఉంటుంది లేదా బ్లాక్ రైస్ అయి ఉంటుంది, అదే వేశారు వాళ్ళు అని చెప్పారనమాట. మరి దగ్గరికి వచ్చి చూస్తే నిజంగానే అది వరి పంటేనండి, మధ్యలోనైతే వేశారనమాట. అలా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీపం పెట్టుకొని పూజ అయితే ముగించేశాను. మరి ఈ రకంగాను దసరా రోజున మొదటి రోజున ఈ రకంగానైతే జరిగింది. అంతా ఆ తల్లి దయ.